తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12, 13, 14 వచనాలు నేను చదువుతున్నాను, గమనించాను. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసిన గనుక కనికరింపబడుతుంది. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. నీ మహా ఉన్నత సంకల్పాన్ని బట్టి ప్రభువా, ఇదిగో ఈ చదలవాడ గ్రామంలో ఇలాగా నీ ప్రజల మధ్య ఉండటానికి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. అయా, ఇదిగో రొట్టె విరుచు కార్యక్రమం జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు. అయా, ఇదిగో ప్రభువా, పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు, ఆరాధనలో మీరు ఘనత నొందినందుకు కృతజ్ఞతాస్తుతులు. వాక్య ఉపదేశం ద్వారా మీరే నాతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అటగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు మరి ఏయున్నా యేసు నామములోని మహాపునరుత్థాన శక్తిని బట్టి, కలువరి శిలువలో మీరు మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా అవన్నీ బంధింపబడునుగాక, లయమైపోనుగాక. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పేరును బట్టి ఏ కీడు, ఎటువంటి మాంత్రిక ప్రయోగాలు, దుష్టాత్మల క్రియలు, దాడులున్న అపవాది క్రియలను యేసు నామములో బంధించబడునుగాక, అవి లయమైపోనుగాక. ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. దేవా, నీ అనాది సంకల్పంలో ఎల్పుడుకు నిర్ణయించిన ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నన్ను మరుగుపరిచి నీ సిలువు చాటున నీ దేవా, నా ముఖాంతరం నుంచి నువ్వు కనబడుతూ నీవే ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలను క్షమించారు. వాక్యాన్ని విరవండి, విరిచి నీ సంగతులు అందించండి. సమస్త విషయాలు కృపానుగ్రహించమని నీవే తోడు నడిపి సహాయం వచ్చేయమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తూ, నా చుడు మా చుడు నీవే అగ్ని ప్రాకారమును నీ మహిమేగాని ఇక్కడ ఆవరింపచేసి నీ తేజో మహిమ మేమున్న ఈ స్థలమంతా ఆవరించునుగాక. నీ సన్నిధి ప్రభావం ఇక్కడ ఉండునుగాక. నీలోంచి ప్రభావం నలుదిక్కులకు వేస్తున్నాము, ప్రభలిల్లి వెళ్ళునుగాక. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందుగా. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకి నన్ను మమ్మల్ని అప్పచెప్పి నువ్వు గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఒక శ్రేష్టమైన భక్తుడు కనపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, గమలీయేలు పాదాల దగ్గర, గమలీయేలు అనే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుని దగ్గర, ఒక గురువు గారి దగ్గర శ్రేష్టమైన విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. ఆయన ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు, అనింజుడు. అయితే యేసు ప్రభు వారి సిలువ దగ్గరకు రాగానే అక్కడ రాసి ఉంటుంది, మనం చదువుకున్న లేఖనాలు ఆ పక్క పేజీలో చూస్తే, పాపులలో ప్రధానుడను అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇవాళ మనము దేవుణ్ణి ఎరిగి ఉన్న, మందిరానికి వెళుతున్నా, క్రీస్తు యేసును బట్టి మారు మనసు అనుభవంలోకి వచ్చి బాప్తిస్మము పొంది ఆయన రాజ్య సభ్యులమైతేనే మనం ధన్యులమవుతాం, ఆశీర్వదింపబడతాం. అలాగూ కాకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని రకాల పుణ్యకార్యాలు చేసినా, ఎంత ఉత్సాహంతో దేవుని పరిచర్య చేసినా అవన్నీ జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరతాయే తప్ప భావితరాలకు ఆశీర్వాదకరంగా ఉండవు. మరి ఏంటయ్యా భావితరాలకు ఆశీర్వాదకరంగా ఉండేదంటే, యేసు ప్రభువు నిజముగా నా సొంత రక్షకుడు, ఆయనను బట్టి నేను తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడుతున్నాను,
తండ్రి అయిన దేవునికి నాకు ఆదిమ దంపతులైన ఆదాము అవ్వలు తెచ్చిపెట్టిన గొడవ ఒకటి ఉంది. ఏంటయ్యా గొడవ అంటే ఆజ్ఞ అతిక్రమం అనే పాపం నీ రక్తంలోనే అది నియమంగా ఉండిపోయింది. అది నువ్వు ఒకళ్ళు అసలు తెచ్చిపెట్టేది కాదు. ఒకళ్ళు అంటారు తల్లిని బట్టో తండ్రిని బట్టో ఈ అలవాట్లు వచ్చాయ్యా వీళ్ళకి అంటారు. వాస్తవానికి తల్లిని బట్టి రాలా, తండ్రిని బట్టి రాలా. ఆదిమ దంపతులు మనందరికి మూల పురుషుడు స్త్రీ ఉంది, వాళ్ళ నుంచి వచ్చి పడింది. అదంతా రక్తంలో ఆ నియమం. వద్దు అంటే అది చేస్తాం మనం, అవునా కాదా? ఆ మధ్యకాలంలో పాష్ గారి దగ్గరికి ఒకడు విశ్వాసే, పాష్ గారు అవ్వం ఎందుకు తిందండి ఆ పండు తెలిసి కూడా అంటున్నాడు. అరే పోనీరులా ఏదో పోనీరా అని. అట్ట కాదండి నేనైతేనా అన్నాడు. ఉండి 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 బాగా విసిగిపోయి పాష్ గారు ఒకరోజు అరే మా ఇంటికి రా అన్నాడు. ఎందుకు పాష్ గారు అని, అసలు ఆదాము అవ్వ ఆ పండు ఎందుకు తిన్నారో దేవుడు నాకు రహస్యం చెప్పాడు. నువ్వు ఇంటికి వస్తే ఆ రహస్యం ఇక్కడ అనుకో అల్లీళ్ళు వచ్చి గొడవ చేస్తే గందరగోళం చెప్పేది ఎక్కదో, కాబట్టి ఇంటికి వస్తే క్షుణ్ణంగా చెబుతాను. ఎప్పుడు రమ్మంటారు పాష్ గారు అంటే ఇవాళ ఆదివారం కాబట్టి ఇవాళ కుదరదు, అంత పరిచయలో ఉంటారు, రేపు పొద్దున్న. సరే పాష్ గారని పోయిండంట. భార్యాభర్తలు ఇద్దరు సిద్ధపడ్డారు. ఆ గేటు తీసుకోపోయేటప్పుడు ఆ పిల్లగాడు వస్తూ ఉండు. యాడికి పాష్ గారు అంటే ఇక్కడ దాకే బజార్లో చిల్లర కొట్టు దాకా పోయేస్తాం, ఈ లోపల అదిగో అక్కడ క్యాన్ ఉంది చూడు, ఆ క్యాన్ మాత్రం ముట్టుకోవద్దు, మిగతా ఏదన్నా చేసుకోరు నువ్వు అన్న. క్యాన్ మాత్రం ముట్టుకోవద్దు. ఎందుకని పాష్ గారు ముట్టుకోవద్దు, అది అంతే, ముట్టుకోమాక మేము పోయేస్తాం. ఇంచుమించుగా సాయంత్రం దాకా రావట్ల పాష్ గారు వాళ్ళు. వీడికేమో ఆ క్యాన్లో ఏముంది అసలు ఆకలి, తర్వాత ఇటు డౌట్లు, ఇదంతా డౌట్ అనమాట. డౌట్ అంత అనుమానపు పొట్ట అనమాట. ఆ క్యాన్లో ఏముంది అంటుకుంటుండు. ఉండి 2-3 గంటలు గడిచిన తర్వాత విసిగిపోయి అసలు తీసి చూస్తే పోలా, ఎలా తీసి చూస్తే పోలా అనుకో అని చెప్పని మళ్ళీ ఏమైనా పాష్ గారికి తీసానని గుర్తిస్తే అప్పుడట్ట అట్ట కాదని మళ్ళీ 1 గంట వెయిట్ చేసి వచ్చిన తర్వాత అడుగుదామని. చివరికి వాళ్ళు రావటం లేట్ అయింది, టక్మని పోయి మూత తీసిండు. అప్పుడు దాకా దాంట్లో ఊపిరాడు కట్టిడి కొట్టుకుంటున్న తెల్ల ఎలిక తుర్రమని బయటకు వచ్చి పారిపోయింది. ఇక చూడరాదు, ఆ ఎలిక కోసం ఇల్లు మొత్తం గందరగోళం చేసిండు. ఇటు మొత్తం గల్లిబిలి గందరగోళం అయిపోయి ఆ ఎలిక దొరకలా. ఈ లోపల కాలింగ్ బెల్ కొడతా ఉన్నారు. మనోడికి అనుమానపు పుట్ట అయిపోయింది వ్యవహారం. ఎరా అబ్బాయి ఏం చేసావు, ఏంది ఆ క్యాన్ ముట్టుకోలేదా అంటే పాస్టర్ గారు నాకు అర్థమైంది అని. ఏం అర్థమైందిరా, వద్దన్నది మేము చేయటం అనేది నాకు అర్థమైంది పాస్టర్ గారు. అందుకే నేను రమ్మంది. ఏంది అవ్వమ్మ అది వద్దమ్మ, దాన్ని ముట్టుకోవద్దంటే అసలు అది ఎట్టుంది, అది ఎందుకు వద్దండి ఏంది అని చెప్పి అట్నే చూస్తా. వద్దన్నది చెయ్యటమే మనలో ఉన్న నియమం. దాన్ని విరగొట్టడానికే పరిశుద్ధమైన శరీరం, రక్తం మనకి ఇవ్వబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ ఆజ్ఞాతిక్రమం అనే నియమాన్ని కొట్టివేసి తండ్రి అయిన దేవుని ద్వారా నీకు నాకు సమాధానపరచడానికే, ఆ సమాధానం అందించడానికే రక్షణ. అందుకే ఇక మనకేదో కోట్లు వచ్చి పడతాయి, ఉన్న అప్పులు తీరిపోతాయి, రోగం అసలు పోతి, ఏసునాములో ఏ దైవా పో అని చెప్పని ఎట్టంటే పోతాయి. ఈ సెక్షన్లో ఏం కాదు. అసలు యేసు ప్రభు వారు దేనికంటే నీకు నాకు తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి మొట్టమొదటి సూత్రం అది. ఏంది రెండవది, ఇక నీ ఇత్యాది అక్కరత అవసరతలన్నీ రోగాల విషయంలో కానీ ఏంది, ఇక చీకటి అంధకార శక్తుల బంధకాల నుంచి విడిపించబడతాం కానీ మిగతా సెక్షన్ అవి. ఇవన్నీ ఏంటంటే అసలున్న తర్వాత వెనకాల పడొచ్చాయి అన్నమాట. ఇవన్నీ మనము యేసు ప్రభు వారి రక్తంలో కడగబడి ఆయన సొత్తైన ప్రజలమైతే ఇక అసలు మనల్ని కదిలిచ్చేవాళ్ళు ఉంటాం. ఆయన సొత్తైన ప్రజగా చేరతాం కాబట్టి ఇక ఆయన కౌగిట్లో ఉంటాం. ఇక ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు ఆ తల్లి కౌగిట్లో ఉన్న పసిపిల్లకి 1 కానీ 2 కానీ ఇంకేదన్నా కానీ
ఇప్పుడు ఆ తల్లి చూసుకుంటుందా, ఇంకెవరైనా వచ్చి చూస్తారా? ఎక్కడుంది ఆ అమ్మాయి? తల్లి కౌగిట్లోనే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి దిగులు ఉంటుందా? ప్రపంచంలో ఏ దిగులు లేనటువంటి ఒక స్థలం ఉంది. ఏంది ఆ స్థలం? ఖచ్చితంగా అదే. పసిబిడ్డకి ఏ దిగులు ఉండదో, ఏ దిగులు ఉండకపోవడానికి కారణం ఏంటంటే తల్లి కౌగిలి. ఆ కౌగిట్లో ఉంది కాబట్టి ఆకలని ఏడిస్తే అమ్మని పాలు పట్టిస్తుంది, నిద్ర అని ఏడిస్తే ఉయ్యాల్లో ఊపుతా. నా బిడ్డకి ఏది కావాలన్న గాలి తగలకపోయినా కానీ నా బిడ్డకు గాలి తగలలేదని చెప్పి నీకు పైట్ చెంగు తీసుకుని నీకు ఇసురుతూ ఉంటుంది. ఏం తక్కువైతే ఆ బిడ్డకి అక్కడ? క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఆయన రాజ్యం వారసులమైతే మనకు కూడా అంతే పరిస్థితి. మనం ఏయో కారణాలు చూపించుకొని రక్షణ వాయిదా వేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు చూస్తున్నవాడు ఇంకో రోజు కనపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు అవకాశం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోండి. అవకాశం పోయిన తర్వాత ఇక మనం ఎంత ఇచ్చినా కానీ ఉపయోగం. గమలీయేలు పాదాల చెంత విద్యాబుద్ధులు నేర్చుకున్న ఈ సౌలు ప్రారంభ దినాల్లో సంఘాన్ని భయంకరంగా చిత్రహింసలు పెట్టాడు. అంత చిత్రహింసలు పెట్టిన ఆ వ్యక్తినే ప్రభు బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ మనము క్రీస్తు నామాన్ని బట్టి ఏమైనా చిత్రహింసలు అనుభవిస్తుంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చూస్తే, నా నామం పేరట మీరు హింసింపబడతారు, దూషింపబడతారు, ఏంది దెబ్బలు కూడా తింటారు, అధికారుల దగ్గరికి ఈడ్చుకెళ్తాడు. అయితే మీరు సంతోషించండి. ఎందుకు? పరలోకంలో నీ బహుమతి అత్యధిక మోగును. ఎవరైనా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నా వైపు విషయంలో చిత్రహింసలు అనే విషయం ఎదురైతే నాకు ఆ లేఖనం గుర్తు చేసుకొని మెలకుండా చూస్తూ ఉంటాను. కొంతమంది అయితే ఇక మాంత్రిక ప్రయోగాలని ₹1000 ఎదజల్లి మరి చేస్తుంటారు. నేనైతే ఇంకా ఎందుకు సంతోషించేది? నీకు బాధ లేదంటే వాళ్ళు నన్ను హింస పెట్టి పరలోకంలో నాకు ధనం సమకూరుస్తున్నారు. మరి ఇప్పుడు నేను సంతోషించాలా, కూర్చొని ఆడవాలా? నేను పరిష్కరించగలిగేది కాదు అది. నా ప్రభు మాత్రమే పరిష్కరించగలడు ఆ సమస్య. ఏంది? చీకటి క్రియలు లేవంటారా? ఉన్నాయి కాబట్టి ఆయా సందర్భాల్లో ఒక్కొక్కళ్ళు ఎగిరిపోతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అసలు మానసిక రోగులుగా మారిపోయి ఇల్లు వదిలిపెట్టి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి ఉన్నాయి. అయితే వాటన్నిటి మీద సర్వాధికారం యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. అవన్నీ వచ్చి యేసే ఎదుట సాగిల పడతాయి. ఆమేన్, హల్లెలూయా. యేసే ముందు సాగిల పడతాయి. చదువుకున్న లేఖన భాగంలో పౌలు భక్తుడు అంటున్నాడు, తన గురించి తను సాక్ష్యం ఇస్తున్నాడు. నేను పూర్వమందు హింసకుడు, ఎవరంటేనా దోషకుడు, హింసకుడు, హానికరుడు. అంటే యేసు ప్రభు వారి మార్గాన్ని దూషించినోడు. హింసకుడు అంటే దేవుని పని చేయకూడదని హింసించినోడు. హానికరుడు అంటే ఎవరు దొరికితే వాడికి ఇక మూడిందే, చావే. తప్పించుకుంటే ధన్యుడు. నిండు చూలాలైనటువంటి ఆడవాళ్ళ కడుపులో కత్తి దూసి ఆ పొట్టను చీల్చినోడు. అంత క్రూరంగా క్రైస్తవత్వం మీద తెగబడినోడు. ఆ వ్యక్తినే ప్రభు దర్శించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ ఒకవేళ నీ జీవితాన్ని బట్టి నువ్వు తొంగి చూసుకొని మా బ్రతుకులు అంత కాదండి, మాకు విలువే లేదండి, అది ఇదంటే ప్రభు అంటున్నాడు నువ్వే కావాలి. నాకు అసలు విలువే లేదండి సమాజంలో, నా కుటుంబమే సరిగా లేదండి, నా వాళ్ళే నాకు గౌరవం ఇవ్వరండి అంటే ఓకే, గౌరవం ఇయ్యరు. కానీ నా వైపుకి వచ్చి నిలబడి చూడు, ఖచ్చితంగా నీకు గౌరవం దక్కుతుంది. మనం ఏం చేస్తామంటే మన సొంత శక్తి మీద ఆధారపడతాం, మన సొంత ప్రయత్నం మీద ఆధారపడతాం, మన సొంత తెలివితేటల మీద ఆధారపడతాం. ఎప్పుడైతే వీటి మీద ఆధారపడతామో ఏ ఆశీర్వాదాన్ని మనం చూడలేము. వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు అనొచ్చు, అయ్యా నేను ఫలానా విషయంలో నేను బాగా ప్రార్థన చేశానంటే అదంతా ఉట్టిదే. నువ్వు బాగా ప్రార్థన చేస్తే సమస్య అంతా అయిపోయింది, తల్లకిందులు అయిపోయింది, ఇక లేదండి అవకాశం అనుకున్నా వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తూనే ఉంటాం. దైవజనుడు సతీష్ కుమార్ గారు
మాచర్ల ప్రాంతంలో సువార్త చేయడానికి వెళితే ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు ఆహ్వానించాడంట సువార్త చెప్తాను. ఆయన రక్షణ సాక్ష్యం అడిగితే, అయ్యా మీరు ఎప్పుడు రక్షణ పొందారంటే పలానా రోజు రక్షణ పొందారు. మీరు పొందినప్పుడే మీ ఆడవాళ్ళు కూడా పొందారా అంటే కాదు. మరి ఎప్పుడు పొందారంటే 26 సంవత్సరాలు పొందిందండి. ఈయన పొందిన 26 సంవత్సరాల తర్వాత ఆమె బాప్తిసం పొందింది. అప్పుడు ఈయన ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? మనం చేయగలుగుతారా? ఊరుకోండి పాస్టర్ గారు, ఏటీఎం లేకుండా అంత వ్యవహారం ఏంది? పోయామా, నాలుగు నెంబర్ టక్క నొక్కామా, క్యాష్ ఉందా తీసుకున్నాం, లేదా ఏం చేస్తాం ఎవడో వేయలే మొత్తానికి అనుకోవడం రావడం. ఇది కాదు. నీకు ఒక సమస్య ఎదురుందంటే పలానా నాకు కావాలనుకుంటే యాకోబు కనుక మగసిరి గలవాడే కన్నీరు విడిచి పట్టు విడవకుండా గట్టిగా పట్టుకున్నాడు దేవుని పాదాలు. నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా పరిష్కారం రాకపోతే అప్పుడు అరాకొర భక్తి కాదు, అరాకొర ప్రార్థనగా గట్టిగా పట్టుకో. గట్టిగా ప్రార్థన చేయడానికి పూనుకో. ఇప్పుడు మనకు చెబుతున్నటువంటి హానికరుడు, దోషకుని, హింసకుని అంటున్నటువంటి ఈ వ్యక్తి ఒకప్పుడు మార్పు చెంది ఏ ప్రాంతాల్లో చిత్రహింసలు పెట్టాడో అక్కడే పోయి నిలబడి వాక్యం అందిస్తుంటే రాళ్లతో కొట్టి చచ్చాడని చెప్పి అనుకొని చనిపోయిన కుక్కను మనం ఏం చేస్తాం? భుజాల మీద వేసుకొని పోతాం, కాలుకు తాడు కట్టుకొని ఈడ్చుకుంటా పోతాం. అట్ట ఊరు బయట ఈడ్చుకొని పోయి పడేసి చచ్చాడురా, మనకి అయిపోయింది ఇంతటితో సమస్య అనుకున్నాం. అమ్మడిని మళ్ళీ శిష్యులంతా చుట్టూ గమ్మి నిలబడ్డారు, అసలు ఏం జరుగుతుందని. కనుపిరిచో ఉండు, చిన్నగా శక్తి కూడా కట్టుకొని లేచి ఇదిలించుకొని మళ్ళీ అదే సమాజంలో పోయి వాక్యం చెప్పి మరి ఒక ఊరు పోయాడు. ఆమెన్, హల్లెలూయా. అవసరం ఆయనకి. ప్రభు యొక్క మార్గంలోకి మనం అడుగు పెట్టాము. యేసు ప్రభు దగ్గర నుంచే మనకు సమస్యకు పరిష్కారం ఉంది అని అర్థమైంది. ఇక అర్థమైన తర్వాత ఇక దాన్ని వదిలిపెట్టకూడదు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఎన్నో చిత్రహింసలు, ఎన్నో హింసలు, ఎన్నో అవమానాలు, నిందలు ఎదురైనాయి ఆయనకి. ఎదురైనా కానీ ఎక్కడ ఆగల. నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనల్ని బలపరిచేది ఎవరు? యేసయ్యే మనల్ని బలపరిచేది. మనం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సమాజం అంతటి విషయంలో మిమ్మల్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. మమ్మల్ని ఎందుకు అడుగుతాడు పాస్టర్ గారు? నువ్వు మళ్ళీ చిత్రం కాకపోతే మమ్మల్ని ఎందుకు అడుగుతాడంటే, ఈ సమాజంలో నువ్వు పుట్టి పెరిగావు. యేసు ప్రభువు యొక్క ప్రేమ విలువేంటో నీకు తెలిసింది. ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, తర్వాత నన్ను ఏం చేయమన్నాడు అన్నది గ్రహింపు ఉంది. ఒక ఆత్మ విషయంలో భారం కలిగి ప్రార్థన చేయవలసిన బాధ్యత నీకు ఉంది. ఒకటి, ఈ సమాజం నశించిపోతుందని అక్కడికి వెళ్ళి దేవుని సేవ చేయని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఖచ్చితంగా నిన్ను లెక్క అడుగుతాడు. భార్యగైనా భర్తగైనా మీ జంటను ఎవరినైనా సరే ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకు లెక్క అడుగుతాడు పాస్టర్ గారు? మాకేం సంబంధం అంటే, ఆ సమాజం నశించిపోకూడదన్న భారం నీలో పెట్టాను నేను. మీరు కాబట్టి అక్కడ నిలబడి దేవుని సేవ చేయగలరు, ఇంకొకళ్ళు అయితే చేయలేరు. మిమ్మల్నే ప్రత్యేకంగా ఎంచుకుంది దేవుడు. మమ్మల్ని ఎంచుకోవటం మరి నువ్వెందుకు వచ్చావంటే నిన్ను బలపరచడానికి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నిన్ను కాదనుకుంటే నీకు నువ్వు ఒకవేళ నాకు ఈ పరిచయతో ఈ గోళంతో అనుకుంటే ఏ బహుమతి లేకుండా, ఎటువంటి మెప్పు ఘనత లేకుండా ఏదో ఒక మూలన పరలోకంలో పడి ఉంటావే తప్ప, నిన్ను ఎందుకు దేవుని సేవకు పిలుస్తున్నాడు, ఎందుకు దేవుని రాజ్యంలో సభ్యులుగా పిలుస్తున్నాడంటే ప్రతి తరం ఆశీర్వదించబడాలని. ఈ భూమి యొక్క వంశములన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడాలని. ఏంది, నువ్వు ఆశీర్వదించబడటమే కాదు, నీ తర్వాత తరాలు ఆశీర్వదించబడటమే కాదు, నీ నోటిలో ఒక ప్రత్యేకమైన దేవుని మాట ఉంది. ఆ మాటను బట్టి కూర్చోనన్న, కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను బట్టి ప్రతి విషయంలో అందరినీ ఆశీర్వదించాలన్నదే దేవుని సంకల్పం. వాస్తవానికి
హింసకుడు, దోషకుడు, హానికరుడైన ఇతను కోసమే దేవుడు ఎందుకు పరిగెత్తాడు? అక్కడ అతని గురించి ఒక చోట రాసిన మాట ఏంటంటే, అపోస్తుల కార్యంలో రాసి ఉంటుంది, ఇతడు నా చేతిలో సాధనం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హింసలు పెట్టేవాడు సాధనం ఏందండి? విచిత్రం కాకపోతే మనం ఒప్పుకుంటాం. వాడు ఆ దుర్మార్గుడు అండి, మామూలుడు కాదు. పొరపాటును కూడా కలలో కూడా వాడికి అసలు న్యాయం చేయకూడదు, మేలు చేయకూడదు, సహాయం చేయకూడదు. వాడంత దుర్మార్గుడు ఇంకొకడు లేడు. పురుగులు పడి చచ్చుడు వాడు అని చెప్పినట్టు మనమైతే అంటాం లేదా? పైకి లేకపోయినా మనసులేని అంటాం. ఎక్కడన్నా అవకాశం దొరికితే ఖచ్చితంగా నోరు తీసి ఒళ్ళు మరి మొత్తం ఎక్కేచ్చు. ఏంది అయితే ఈ సౌలుని దేవుడు అంటున్నాడు, నా చేతిలో సాధనం అతను, రాజులు ఎదుటను అధికారులు ఎదుటను నేను నిలవబెట్టుకుంటాను. నా కొరకు చిత్రహింసలు అనుభవించడానికిను హింసలు అనుభవించడానికిను నా పక్షంగా దేవుని పని చేయడానికి కూడా నేను కోరుకున్న సాధనం అతడు అన్నాడు ఆయన. అది చిత్రహింసలు పెట్టేవాడు, సంఘాన్ని పాడు చేసేవాడు సాధనం ఏందండి? విచిత్రం కదా దేవుని ప్రేమ. ఎందుకు అలా అవకాశం ఇస్తున్నాడు ప్రభు ఆ వ్యక్తికి అంటే, కృతజ్ఞత కలిగి బ్రతుకుతాడని. దేనికి? కృతజ్ఞత కలిగి. మనకు సమాజంలో విలువ ఉండదు. ఉంటుందా మనకి విలువ? మనకి ఎవరైనా క్రీస్తు రక్తాన్ని బట్టి మనము ఎవరైనా కానీ మన ఎదుటివారైనా అయ్యా వందనాలు, అమ్మ వందనాలు అని చెప్తున్నారు. అదే ఆ రక్తమును మన మీద లేకపోతే ఎవరైనా లెక్క చేస్తారా? చూశారులే పోవమ్మా, పెద్ద వీడేనండి పరిశుద్ధుడు, ఇంకెవడు లేడు అని చెప్పి అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభువు హింసకుడైన, దోషకుడైన, హానికరుడైన ఆ వ్యక్తికి అవకాశం ఇస్తున్నాడు అన్ని విధాలు ఆశీర్వదించాలని. ఇవాళ నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు అన్ని విధాలు ఆశీర్వదించాలని. నువ్వు ఒకవేళ ఆ కారణం ఈ కారణం చూపించి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే ఇక నీ అంత ఇక చెప్పడానికి ఏం లేదు. సామెతల గ్రంథం 10:22 అట్టుకుంటా మాట ఉంది, మనం ఎంత కష్టపడ్డా దేవుడిచ్చే ఆశీర్వాదానికి అది సమానం కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదమే గొప్పది. దేవుడిచ్చే ఆశీర్వాదమే గొప్పది. మనం అనుకుంటాం మనం ఏదో గొప్పగా సాధిస్తున్నాం అని చెప్పని. మీకు ఒక విషయం చెప్తాను. దేవునికి ప్రాధాన్యతనివ్వటం వల్ల ఎంత గొప్ప ఆశీర్వాదం వస్తుందో ఒక చిన్న నిజంగా జరిగిన ఒక ఆటగాడి జీవితంలో జరిగిన సంగతి. అతను మామూలుగా ఒలింపిక్స్లో రన్నింగ్ ఉంటుందిగా, రన్నింగ్ చేస్తాడు, 100 మీటర్లు పరిగెత్తాలి. ఈ ఫైనల్గా 100 మీటర్లు పరిగెత్తే రోజు ఆదివారం వచ్చింది. ఇతను అంటాడు, ఆదివారం నేను రాను పరిగెత్తడానికి. ఏంద్ర పిచ్చా, చాదస్తాం, చెత్తారు, ఎన్ని కోట్లు పోసాం నీ మీద, ఎంత స్పాన్సర్ చేసాం. ఇప్పుడు ఈ ఒలింపిక్లో కనుక నువ్వు పోటీ చేయకపోతే మాకు ఇంత నష్టం వస్తుంది. అయితే రాని, నాకు అనవసరం, ఆదివారం మాత్రం నేను రాను. ముఖమాట లేదు, ఆదివారం మాత్రం నేను రాను. ఆదివారం రాకపోతే దేవుడు బాధపడతాడు కాదు, నా నియమం అది. నేను ఆదివారం మాత్రమే. ఆదివారం ఒక్కటే అని కోట్ చేయమాకండి ఇక్కడ. అంటే పాస్టర్ గారు ఆదివారం రోజే దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు అన్నది కాదు కోడ్. దేవునికి మొదటిగా ప్రాధాన్యతనివ్వటం వల్ల ఆశీర్వాదం ఎలా ఉందో అది గుర్తుపెట్టండి. ఆ 100 మీటర్లు పరిగెత్తేది ఆగిపోయిండు. అందరు తిట్టుకున్నారు, తెక్కలో లేకుండా అంత బెస్ట్ స్పాన్సర్లు వస్తే ఇంకెవడన్నా స్పాన్సర్ చేయడానికి వచ్చాడు అది ఇది అని చెప్పాను. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత 400 మీటర్లు పరిగెత్తడానికి అవకాశం వచ్చింది. ఆదివారం కాదు అది, పరిగెడతానంట. అదేందిరా 100 మీటర్లు పరిగెత్తమంటే ఆదివారం ఉందని పోయి ఇప్పుడు 400 మీటర్లు పరిగెత్తానంటే ఆ 100 మీటర్లైనా ఈ 400 మీటర్లైనా నేను పరిగెడతాను, నాకు ఆధారం నా దేవుడు అండి. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు ఆయన ముందు పెట్టుకొని నేను పరిగెడతా, విజయం నాదే అండు. అట్నే 400 మీటర్లు పరిగెత్తిండు, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టేసిన, ఫస్ట్ వచ్చిండు. 100 మీటర్లు ఎక్కువ, 400 మీటర్లు ఎక్కువ. ఇప్పుడు 400 పెంచ్ అయింది. ఇప్పుడు ఏంది వాళ్ళు బిత్తరపోయారు, ఈడైంది ఎట్ట తయారైంది. ప్రపంచం మొత్తానికి అతని ద్వారా దేవుని నామం
ఘనపరచబడేలాగా కనపడింది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు నీ ఎదుట సమస్య ఎంత గొప్పదై అవ్వచ్చు, ఆయన ముందు పెట్టుకొని పరిగెచ్చు. అసలు వల్ల కాదనుకున్న సమస్య కూడా పరిష్కరించబడుతుంది. ఇప్పుడు ఈ పౌలు గారి గత చరిత్ర గమనిస్తే భయంకరుడు. ఆయన ఉండేది ఎంతే, కరెక్ట్గా 4.5 పాదొక్క 5 ఉంటాడు ఆయన, అంతే. అంతకంటే హైట్ ఉంటాడంట, పొట్టానంటారు పౌలు గారు. మరి దూకిండంటే మామూలుగా ఒక్కొక్కటి దొరికినట్టు శవాలు లేవటం, అంత భయంకరుడు. అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించి మారిస్తే నీ సమస్యలో, నీ కుటుంబ సమస్యలో, దాంపత్య జీవిత సమస్యలో, లేదా పిల్లల సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, సేవా పరిచయలో సమస్య కావచ్చు, ఏదైనా తృణప్రాయంగా దేవుడు మార్చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. ఒక అన్న సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. బ్రతికించు వాక్యం అని సువార్త టీవీలో సోమ, మంగళ, బుధవారాలు ఉదయం 11 గంటలకు వచ్చుద్ది. నేను ఖచ్చితంగా చూస్తా. సాక్ష్యాలు, మంచి సాక్ష్యాలు వస్తాయి. 20 సంవత్సరాల తర్వాత 2 కౌల పిల్లలు, మగ పిల్లలను ఇచ్చాడు దేవుడు. 20 సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్ల, మగ పిల్లగాడిని ఇచ్చాడు. కౌల పిల్లలే, పెండ్లే 20 సంవత్సరాల తర్వాత. ఇట్లా సాక్ష్యాలు వింటూ ఉంటే ఆ పరంపరలో ఒక సాక్ష్యం విన్నా, భార్య భర్తల గురించి. భర్త ఈమెను వదిలేసి వెళ్ళిపోయి వేరే చోట ఉంటున్నాడు. నువ్వు నాకు వద్దని చెప్పని అయిపోయింది, విడాకులు కూడా తీసుకున్నారు. కానీ ఏమో పెళ్లి చేసుకోవాలి, ఆయన పెళ్లి చేసుకోవాలి. ఏమో మళ్ళీ నా భర్త నాకు కావాలని చెప్పని ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఇంచుమించుగా 10 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఏమైందో తెలియదు, ఎవరు ఎటు మాట్లాడారో అర్థం కాల. ఆ వ్యక్తి కూడా నా భార్య నాకు కావాలని మనసు పుట్టింది. ఈమె కూడా నా భర్త నాకు కావాలంటుంది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు, సంఘం అందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఉచిత కృపను బట్టి విడాకులు క్యాన్సిల్ చేసుకుని వాళ్ళు తిరిగి మళ్ళీ దాంపత్య జీవితం మొదలుపెట్టారు. ఆమేన్, హల్లెలూయా. నీ సమస్య ఒకవేళ భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏ సమస్య అయినా కానీ నువ్వు వదిలిపెట్టకుండా ప్రార్థన చేయి. ప్రార్థన ఎంత కఠినుడైనా సరే మార్చేస్తుంది. ప్రార్థన ఎంత అసలు ఇది వల్ల కాదండి, ఎవరు చేయలేరండి, ఇది అనుకున్నదాన్ని కూడా దేవుడు పరిష్కరించగలడు. ఆమేన్, హల్లెలూయా. ఈ హింసకుడు, దోషకుడు అన్నవాడిని ఈ దుర్మార్గత నుంచి బయటపడే ప్రభువా సంఘం అంతా వెలిగించి మొరపెడితే దమస్కు మార్గంలో దేవుడు దర్శించుడు. మరి నీ భార్యను ఎందుకు దర్శించడు? నీ భర్తను ఎందుకు దర్శించడు? నీ అప్పులు సమస్యల్లో ఎవడైతే రంకెలేస్తాడో వాడిని ఎందుకు దర్శించడు? రేపు కనుక కట్టకపోతే రోడ్డు మీద పెడతా నీ సంగతి అన్నవాడి సంగతి తేలుచుడు. అసలు నీ సంగతే తేలుస్తా అయిపోద్ది నీ సంగతి అన్నవాడిని అట్టనే పంపించడు. స్టీఫెన్ లైఫ్ చేంజింగ్ వాక్యాలు కూడా వింటూ ఉంటారు. రేతుడు ఖాళీగా ఉంటే అయ్యేది. నేను స్టీఫెన్ పాల్ వాళ్ళు నిన్న ఒక సాక్ష్యం వింటా ఉన్నాను. ఓ పాస్టర్ గారి దగ్గరకు ఒకడు వచ్చిండంట. నువ్వు చాలా ఎగస్ట్రాలు చేస్తున్నావు, అది ఇది అన్నాడు. నాదే ఉంది, నేను సేవ చేసుకున్నా, నాతో నీకెందుకు? ఒక కిరాయి హంతకుడి దగ్గర పోయి కిరాయి మాట్లాడి పలానా పాస్టర్ గారిని చంపేయాలన్నాడు. వాడొచ్చి డైరెక్ట్గా పాస్టర్ గారు ఈ ప్రాంతంలో నేను చంపేస్తాను. సరేనయ్యా, నువ్వు చేయాల్సింది చేసుకో, నేను దేవుని ఆరాధనకి వెళ్తున్నాను. పోయిండు, వచ్చేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఆపుతున్నారు, నువ్వు బహుమాకు వాడు చంపేస్తాడు. ఇప్పుడైనా ఇంకెప్పుడైనా చచ్చేది వాడి చేతిలో చావాలని కూడా దేవుడు అనుమతిస్తాడు, చంపేస్తాడు. ప్రభువా అతనేదో చంపుతాను అంటాడు, అతని సంగతి నువ్వు చూసుకోయా అని చెప్పి ప్రార్థన చేసి వదిలేసి ఆరాధనకు పోయి తిరిగి వచ్చేటప్పుడు అదే ప్లేస్లో చుట్టూ జనం గమ్మున్నారంట. ఏంటి ఏం సంగతి అని పోయి పాస్టర్ గారు కూడా పాస్టర్ గారు ఉండు, వాళ్ళే జనం అంతా గమ్మి ఉంటే పోయి చూద్దాం అని చెప్పి పోయి చూస్తే ఎవడైతే పాస్టర్ గారు నీ సంగతి తెలుస్తా లేపేస్తాడో వాడే లారీ కింద పడి చచ్చిండు. ప్రభు బిడ్డలు జోలేస్తే అసలు సామాన్యంగా ఉండదు. ఏంది వార్నింగ్లు ఎవరన్నా ఇస్తున్నారు నీకు? ఏసైకి చెప్పు. కిచిడి కబాబే ఎట్టుంటుంది అది? బాగంతలా ముక్కలు అయితే సన్న ముక్కలుగా నరికేసినట్టు ఆ టైప్ అయితే
పొరాటా పిండి దెబ్బలు పడిచినప్పుడు పీసులకి ఏం లేదు, ఇంకోటి సహాయం అందుకోవాలా. ప్రభు ఎదుట ఎంత కఠినమైన సమస్య అయినా సమస్య కాదు. ఏంది వాళ్ళకి ఇల్లు లేదు, రతికిచ్చారు. చాలా ఇల్లు కట్టుకొని దేవుడు ప్రార్థన పెట్టుకోమంటే ప్రార్థన జరుగుతూ ఉన్నారు వాళ్ళు నాయుడు. అయితే అంటే వాళ్ళు కమ్మూరు వెళ్ళు నాయుడు అంటారు. మన మధ్యలో ఇల్లు వచ్చేసి ప్రార్థన పెడతాం ఏంటని ఆ ఇల్లు కల్లాని ఆ ఇల్లు యుద్ధం చెప్పేసి ఇల్లు ఆదుకున్నారు. బాగా ఇల్లు యుద్ధం చెప్పాడు కానీ రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఆయన ఇల్లు యుద్ధం చెప్తే ఆ ఇల్లు లాగేసి వాళ్ళకి ఇచ్చారు. ఆ ఇల్లు లాగేసుకున్న తర్వాత ఎప్పుడైతే వద్దన్నారు రాబోదు వచ్చిపోయారు. మొదటి కోరింది 3:16-17 ఇదే మాట ఉంది. ఎవడైతే నా మందిరాన్ని పాడు చేస్తాడో వాడిని నేను పాడు చేస్తాను. ఏంది దేవుని పనికి మనం సహకరించేదాన్ని బట్టి ఆశీర్వదించబడతాం. అక్కడ ఆ మరణం ఎందుకు జరిగిందంటే ఆయన నామాన్ని మహింపరచుకోవడానికి, చుట్టూ ఉన్న ప్రజల్లో భయం కలగటానికి, ఉట్టినే దేవుడు జోక్యం చేసుకుని ఎవరి మీద దాడి చేయడు. ఒక్కొక్కళ్ళు ఎన్ని చిత్రహింసలు చేస్తున్నా కానీ ఆ వ్యక్తికి ఏం జరగదు. కారణం ఏందో తెలుసా? ఈ వ్యక్తిని సరి చేసుకోవడానికి ఆ వ్యక్తి విషయంలో జోక్యం చేసుకుంటాడు ప్రభు. ఆ కారణాన్ని బట్టి కూడా కొన్ని మనము సరిచేయబడాల్సిన విషయాల్లో కూడా పక్కనున్న వ్యక్తిని వాడి మనం సరిచేస్తాడు. అయితే ఈరోజు నీకెదురైన ఏ సమస్య ఉన్నా సరే విశ్వాసాన్ని బట్టి దేవుని పాదాలు పట్టుకో. విశ్వాసాన్ని బట్టి దేవుని పాదాలు పట్టుకున్నా అంటే ఖచ్చితంగా నా ప్రభు ఆ సమస్య నుంచి నిన్ను ఒడ్డునేస్తాడు. దోషకుడు, హానికరుడు, హింసకుడు అనుకున్నటువంటి ఆ వ్యక్తినే మహాభక్తునిగా చేశాడు. సామాన్యమైన భక్తుడు కాదు. పౌలు గారు సామాన్యుడా? సామాన్యమైన భక్తుడు కాదు ఆయన. 14 పత్రికలు రాశాడు. ఈ భూమి అంతమయ్యే సమయం వరకు క్రైస్తవ లోకం మొత్తానికి ఆయనే మాదిరి పురుషుడిగా ఉన్నాడు. సంఘాలు కడటానికైనా, భక్తి సాధన చేయటానికైనా, లేదు దేవునితో ఆనుకోవటం ఎలాగైనా 12 మంది అపోస్తులు కనపడరు. ఈ పౌలు మాత్రమే కనపడతాడు. నిన్ను నన్ను అంతగా ఆశీర్వదించాలని చెప్పనే ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అంటే అలాగ సేవ చేయిస్తాడు ఆ పాస్టర్ గారు మా చేత. మేమేం చేయగలుగుతాం సేవ అంటే? అసలు ఏమి చేయాలనుకున్న వాళ్ళ ద్వారానే దేవుడు గొప్ప సేవ చేయిస్తాడు. ఎట్లనో తెలుసా? ఏమన్నా తెలిసినోడు ఏం చేస్తాడు? మాకు తెలుసులే బాబాయ్ బాబు, మాకు తెలుసులే పో, పెద్ద చెప్పొచ్చు, మాకు తెలుసులే పెద్ద వచ్చింది అమ్మాయి అని చెప్పని తృణీకరిస్తాం. అదే అసలు ఏం తెలియనోడైతే, దేవా అయ్యా నేను వెళ్తున్నాను, నాకు సహాయం చేయ ప్రభు అని ఆయన మీద ఆధారపడి నిలబడతాడు. ఉన్నతమైన దేవుని పని జరిగించి దేవుణ్ణి మహింపరుస్తాడు. ఏమి చేతగానోడిని ఎందుకు ప్రభు కోరుకునేదంటే, ఎన్నిక లేనివాడిని ఎందుకు ప్రభు కోరుకుంటున్నాడంటే, ఈ హింసకుడు, దోషకుడు, హానికరుడైన వాడికి కూడా కృతజ్ఞత చూపించి, కనికరాన్ని చూపించాడు. కృతజ్ఞత కలిగి బ్రతికేలాగా అవకాశం ఇచ్చాడు ప్రభు అక్కడ. ఎందుకు? ఏంటి కారణం? ఏంది? ఆయనలో ఉన్న గొప్పతనం ఏమీ లేదు. అట్లాంటి వాడిని కూడా నేను కరుణిస్తానని ప్రభు సాక్ష్యం ఇచ్చి, అలాంటి వ్యక్తిని కూడా ప్రయోజకరమైన పాత్రగా చేసి, ఒకప్పుడు అందరికీ కంట్లో నలుసే, ఇప్పుడు ఆ వ్యక్తి ఆదర్శం. ఆ వ్యక్తినే కళ్ళ ముందు పెట్టుకొని మాదిరిగా పెట్టుకొని భక్తి చేస్తాను. ప్రభు ఏదైనా చేయగలడు. ప్రభు ఏదైనా చేయగలరు. దేవుని పాదాలు పట్టుకుందామండి. నువ్వు విశ్వసించు చాలు. ఖచ్చితంగా ప్రభు యొక్క కృపను, ప్రేమను నువ్వు అనుభవించగలుగుతావు. మనం చేయాల్సిన పని ఏంటంటే మన బ్రతుకులను తొంగి చూసుకోవచ్చు, మన గతాన్ని తొంగి చూడవచ్చు, మన ప్రస్తుతాన్ని ముందు పెట్టి దేవునికి చెప్పవచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఉన్న పళంగా దేవుని చేతిలో నీ జీవితాన్ని అప్పచెప్పు. ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు, ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని చూసి నిన్నెవరైతే పగస్తులుగా భావించి పట్ట పళ్ళు కొరుకుతున్నారో, ఉర్రామర్ర చూస్తున్నారో,
ఈ కుటుంబం ఎప్పుడు పతనమైపోద్ది అనుకుంటున్నారో వాళ్ళని అంచే ఉంచి వాళ్ళ ముందు మాత్రం నిన్ను అత్యధికమైన స్థానంలో, ఉన్నతమైన స్థితిలో, ఎట్లా యెషయా 50:14 ఉన్నతమైన స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కించువాడు అన్నట్లుగా అక్కడ దేశంపై నిలబెట్టి అందరినీ వైపు చూసేలా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నాకు సహాయం చేయండి అయ్యా. విన్న వాక్యాన్ని బట్టి దేవా, ఇదిగో తండ్రి, నేను ఎక్కడైనా ఏ సమస్యను బట్టి అయినా కదిలిపోతున్నట్లే క్షమించు. నా సొంత జ్ఞానము అయ్యా, ఇదిగో నా సొంత తెలివితేటలు ఉపయోగపెడతా. నా శక్తిని, నా బలాన్ని నా మీద నేను ఆధారపడి ఇలా ఉపయోగపెట్టినట్టు క్షమించు అయ్యా. అయ్యా అయ్యా కనికరించండి. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు ప్రభు. దయగల మా దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, కనికరించండి అయ్యా. అయ్యా అయ్యా సహాయం చేయండి దేవా. మీరు అందించిన వర్తమానం మా హృదయాల్లో పదిలపరచండి. మాకు ప్రార్థనా జీవితాన్ని దయచేయండి ప్రభు. అయ్యా, ఈ సమాజం విషయంలో మేము లెక్క చెప్పవలసి ఉంది ప్రభు. అయ్యా, మొదటిగా మేము ప్రార్థన చేయవలసి ఉంది అయ్యా. అయ్యా 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 ప్రార్థనా జీవితం మాకు దయచేయండి ప్రభు. అయ్యా, ఇది ఈ సమాజం విషయంలో లెక్క అడుగుతానంటున్నావు ప్రభు. అప్పచెప్పిన సేవలో లెక్క అడుగుతానంటున్నావు ప్రభు. అయ్యా, ఏదైనా సమస్య అయితే నా సొంత జ్ఞానం తెలివితేటల మీద ఆధారపడద్దు అంటున్నావు. నీకు అప్పచెప్పి నీ వైపు చూడమంటున్నావు ప్రభు. అయ్యా అయ్యా, హింసకుడు, హానికరుడు, దోషకుడు అయినటువంటి ఆ వ్యక్తినే దేవా ఇవాళ ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదకరంగా చేస్తే అయ్యా, మమ్మల్ని కూడా అంతకంటే గొప్పగా ఆశీర్వదిస్తానంటున్నావు అయ్యా. ఇదిగో తండ్రి, అతనికే చేసిన దేవుడు నీకెందుకు చేయను అని నన్ను ప్రశ్నిస్తున్నావు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ప్రభువా. కనికరించండి అయ్యా. విశ్వసించటమే మా వంచయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మారని భర్త విషయమైనా, మారని భార్య విషయమైనా, ఇదిగో నాకు నా భర్త కావాలని ఆయమ్మ ప్రార్థన చేసింది. ఆ వ్యక్తిలో కూడా మార్పు తీసుకొచ్చాడు నా ప్రభు. ప్రార్థన చేయి, విశ్వసించు సహోదరుడా. నా భార్య నాకు కావాలనుకుంటున్నా, ప్రార్థించు, దేవుని పాదాలు పట్టుకో. యాకోబు మగసిరి గలవాడే ఆ రాత్రి అంతా కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడితే యాకోబును కాక ఇజ్రాయేలుగా ఆశీర్వదించిన నా ప్రభు, ఇదిగో మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడని అతనికి పేరు పెట్టాడు నా దేవుడు. నీ విషయంలో కూడా ఆ సమస్య ఎంత గొప్పదైనా కావచ్చు, పరిష్కారము సమీపంగా ఉంది. పరిష్కారం సమీపంగా ఉందని గ్రహింపు కలిగి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. అయా, వెతుపడ్డ వాక్యం మా హృదయాల పదిలపరచండి దేవా. మా హృదయాలకు ఆ వాక్యాన్ని అంటుకట్టండి, నీరు కట్టండి, ఫలింపచేయండి అయా. నీలోని జీవాన్ని ప్రవహింపచేసి ఫలభరితంగా మార్చండి ప్రభు. అయా, చేరి వచ్చిన ప్రతి కుటుంబంలో ఉన్న సమస్య యేసు నామములో పరిష్కరించబడును గాక. అనారోగ్య సమస్య నుంచి యేసు నామములో, అది జ్వరమైన ఏ చీకటి క్రియలైన విడుదల కలుగును గాక. స్వస్థత, ఆరోగ్యం కలుగును గాక. అయా, చేరి వచ్చిన బిడ్డలు అసలు పేర్లను బట్టి ఏ చిల్లంగి, బాలమణి, చాతబడి, క్షుద్రపులు, వశీకరణ, విగ్రహ సమయం, పూజలు, హోమాలు, కుల సంబంధమైన దేవి దేవతలు, దేవుడు ఎదుట చేయబడిన బలులు, అర్పణ, రక్తము చిందించి చేసిన అత్యంత ప్రమాదకరమైన ఆ కీడు నుంచి కూడా యేసు నామములో ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. అద్భుతం జరుగును గాక. అయ్యా, ఇదిగో తండ్రి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించబడును గాక. అవసరతలు తీర్చబడును గాక. బిడ్డల దేవా, కడుపును పుట్టిన పిల్లల యొక్క భవిష్యత్తులు వెల్ సెటిల్ అవును గాక. దేవా అవసరాల నిమిత్తమై మొరపెడుచుండగా ప్రతి విషయంలో సమాధానం నీ దగ్గర నుంచి బిడ్డలు కలుగును గాక. ఈ పరిచర్యలో ఉన్నటువంటి సమస్యలను యేసు నామములో తొలగిపోవును గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. స్థానికంగా ఇక్కడ దేవా నీ పక్షంగా నిలబడి మీ దాసురాలు నీ సేవ చేస్తుండగా దేవా, వీరి మధ్యలో ఇదిగో తండ్రి, దుష్టుడు, వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు దాళ్ళుంటే యేసు నామములో నీ సంతోషం పరిపూర్ణ అవి లయమైపోవును గాక. దేవా, సమాధానము కలుగును గాక. ఇంకా రెట్టింపైన అభిషేకం బిడలపై ఉండును గాక. కృప ఉండును గాక.
దేవ సామర్థ్యం ఉండునుగాక, కృపావరాలు ఉండునుగాక. యేసు నామములో నీ పక్షంగా బలవంతులై ఉన్నతమైన సేవ చేయుదురుగాక, కృపావరాలు కలిగి ఉందరుగాక, ఆత్మఫలంలో సకల లక్షణాలు కలిగి ఉందరుగాక. దేవా నీ కృపచేత యేసు నామములో అయ్యా ఇదిగో ఈ సమాజం అంతా రక్షించబడి నీ బిడ్డల చేతికి అప్పజెప్పబడును గాక. చేరి వచ్చిన బిడ్డలు కూడా నీ కృప ద్వారా రక్షణ అనుభవంలోకి వచ్చుదురుగాక. దేవా నీ కార్యములు జరిగించు, ప్రతి అవసరత అక్రత నీ కృపచేత తీర్చము. నీ బిడ్డలు ఇదిగో తండ్రి నీ గృహం కట్టుకొని ఉంటుండగా అయా గృహ ప్రతిష్టా కార్యక్రమం కూడా ఘనంగా జరగటానికి కృపణ తెచ్చు. ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. ఇప్పటి వరకు సమస్త కార్యాలు చక్కబరిచింది నీవే ప్రభువా. నీ సహాయం ద్వారా అంత మొత్తం జరిగింది ప్రభువా. నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మిగతా విషయాల్లో కూడా కావలసిన ధనం ఇవ్వండి, ప్రతి అవసరత తీర్చండి. నీ నామ ఘనత కొరకే గృహ ప్రవేశ ప్రతిష్ట జరగటానికి సహాయం చేయండి. సమస్త విషయాలు తోడు నడిపించమని. ఇక్కడ నీ బిడ్డలు వ్యవసాయ కూలి పనులకు ఆయా రీతిలో పనులకు వెళుతున్నారు, అయా షాపులకు వెళుతున్న బిడ్డలు ఉన్నారు. నువ్వు కాపాడు, కృపలో భద్రపరిచయ్యా. క్షేమాన్ని దయచేయండి ప్రభా. యవ్వన ఆడపిల్లలు ఉన్నారు, కాలం మరి భయంకరంగా ఉంది దేవా. ఎక్కడ ఏ విషయంలో కూడా బిడ్డలు అయా తప్పటడుగులు పాడకుండా నీ కృపలో భద్రపరచబడును గాక. నీ క్షేమ సమాధానములు బిడ్డల ఎమ్మటుండును గాక. కృపాక్షేమముల బిడ్డల చుట్టూ ఉండును గాక. వారి వెనకాల వచ్చును గాక. నిత్యము నీ సన్నిధి కాపుదల భద్రత క్షేమ సమాధానమునిచ్చి కృపల వర్ధల చేయమని ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకున్నాం ప్రభు. కళలో నిద్రలో దర్శన స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త చీకటి శోధన ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి నాకు మాకు చూపించబడ్డ ఏమున్నా యేసు నామములో అటువంటి ప్రభువాన్ని బంధిస్తున్నాం ప్రభు. దేవా బంధించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ప్రభువా కనికరించండి అయ్యా, మా కోసం ప్రార్థించండి. మా సంగతి ఇదే పరిస్థితి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వారి ప్రతి అవసరత అక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. మా కోసం మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థించమని అయా. దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్నవాడు అయ్యా. మా పిల్లల వివాహాలు ఇలా జరగాలంటున్నవాడు అయ్యా. యేసు నామములో వారి ప్రతి అవసరత తీర్చబడును గాక. విచ్ క్రాఫ్ట్, డెలివరెన్స్, హీలింగ్ ప్రేయర్స్ అని ఎంతమంది చేయించి వారందరికీ కూడా విడుదల కలుగును గాక. సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి నీ కృపలో వారు తెలుదురుగాక. నా కోసం మా కోసం పరిచయం కోసం విన్నదాన్ని బట్టి అన్ని విధాలు ప్రార్థిస్తున్నాం, ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలున్నారు. వారందరినీ కూడా దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి ఆశ్రయించి కృపలో బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి. ప్రార్థన చేయకుండా నీ బిడ్డలను అడ్డగిస్తున్న దుష్టుడు ఈ ప్రాంతంలో చీకటి అంధకార శక్తులు విగ్రహం చేయవున్న యేసు నామములో నీ సంతోషం పరిపూర్ణమైన బంధించబడునుగా, లయమైపోడుగా. ప్రార్థన జీవితం దేవా మండించమని నీ కృపలో వర్ధల చేసి ఆశీర్వదించు. యేసయ్య నామములోనే ప్రార్థించబడి దీవించి ఆశ్రయించి నీ చేతులకు అప్పచెప్పి మైపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలకు ఇస్తున్న ముందే ఇవ్వబోతున్న అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు పరిచర్యకు సంఘ బిడ్డల సమస్తానికి ప్రాంతంలో దేవుని పక్షంగా ఇక్కడ సేవ చేస్తున్న సేవకులకు కుటుంబానికి కుటుంబ సభ్యులు కలిగిన సమస్తానికి నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశ రక్తమునకేచే ప్రవేశనాము సంపూర్ణమైన జయం కలుగుగా. ఆమేన్. అపవాది ప్రత్యేక అంధకార శక్తులకు అవి ఎంత ప్రమాదకరం మాత్రం ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనా సర్వనాశనం ఇచ్చినాశనం కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహాశక్త కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.